సినీ హాస్య నటి పాకిజా అలియాస్ వాసుకి పేదరికంతో కష్టాలు పడుతున్నారు. తమిళనాడు నుంచి ఏపీకి వచ్చిన ఆమె వృద్ధాశ్రమంలో కాలం గడుపుతున్నారు. రాజమండ్రిలోని బొబ్బర్లంక శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. కొన్నాళ్లుగా ఆమె దుర్భర జీవితాన్ని గడుపుతున్న విషయం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం కావడంతో అది చూసిన రిటైర్డ్ తహసీల్దార్ జల్లి కేశవరావు పాకిజాకు ఆశ్రయం కల్పించారు. ఆశ్రమంలో ఉన్న రామాలయంలో పూజలు చేస్తూ ఆశ్రమంలో ఉన్న వృద్ధులతో జీవనం సాగిస్తున్నారు ఆమె. అందరికీ నమస్కారం. నేనే మీ పాకిజమ్మ. ఇది వచ్చి మన ఆశ్రమం అంటే ఓల్డ్ ఏజ్ హోమ్, శ్రీ రామానుజన్ వృద్ధ ఆశ్రమం. కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఏమో కేశవరావు, ఆయనే ఈ ఆశ్రమంకు ఓనర్. గది లేదు, భోజనం లేదు అని ఇలాగ ఇంటర్వ్యూ ఇచ్చారు కదమ్మా, మా ఆశ్రమంకు రండి అని కేశవరావు గారు ఏమో ఫోన్ చేసి ఆంధ్రజ్యోతిలో నంబర్ ఇచ్చాను కదా, మీరు రండమ్మా, ఒకవేళ నా ఆశ్రమం నచ్చలేకపోతే మీరు మీ ఊరికి వెళ్ళిపోండి అని పిలిపించుకున్నారు సారు. 2 నెలలు అయిపోయింది, ఇక్కడ వచ్చాను. కన్న తల్లికండ్రి బాగా చూసుకుంటున్నారు సారు. భోజనం, గది, తర్వాత సరుకులు అన్నీ ముఖ్యమంత్రి గారు, ఏపీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ వాళ్ళు కూడా నేను దండం పెట్టుకోవాలి, వాళ్ళు కూడా సహాయం చేశారు. తమ్ముడు చీరలు ఇచ్చి 2 lakhs క్యాష్ ఇచ్చారు డిప్యూటీ సీఎం తమ్ముడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర ప్రజలు చాలా మందిలో నాకు డబ్బులు పంపించారు. 1000, 500, 10,000, 5,000. పోలీస్ డిపార్ట్మెంటు, డ్రైవరు, కండక్టర్లు, ఆటో డ్రైవర్లు. ఇప్పుడు కూడా బొబ్బర్లంకలో ఇక్కడ చుట్టూ ఇది విలేజ్ కదా, అన్నీ టమాటో అన్నీ, కరిగంబాకు, కొత్తమల్లి పూలు, మందార పూలు ఏదేదో ప్రేమతో చూసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా ఊర్లో తమిళనాడులో ఎవరు పట్టించుకోలేదు. అక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు విజయ్, అజిత్, రజనీకాంత్ ఎవరు పట్టించుకోలేదు.